నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. నా కొడుకు మత్వేని ఫ్యాక్టరీ తన పొట్టను పెట్టుకున్న సంగతి మీరంతా ఎరుగుదురు. వాడే బతికుంటే నేను స్వయంగా వాడిని వీళ్ళ వెంట పంపి ఉండేవాడిని. నేనే స్వయంగా వాడితో, మత్వేయ్, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు. అదొకటే సరియైన దారి. అదొక్కటే నిజాయితీతో కూడిన మార్గం అని చెప్పేవాణ్ణి. అతడంతటితో ఆగి మౌనం దాల్చాడు. మిగిలిన వాళ్ళు కూడా మౌనం దాల్చారు. ఏదో మహత్తరమైన కొత్త విషయం వాళ్ళను ఆవహించింది. దాన్ని గురించి జనానికిప్పుడే విధమైన భీతి కలగడం లేదు. సిజో బిగించిన పిడికిలిని పైకెత్తి ఊపుతూ ఇలా అన్నాడు. ముసలివాడిని మాట్లాడుతున్నాను వినండి. మీరంతా నన్నెరుగుదురు. నాకు 73 నెత్తిన పడ్డాయి. 39 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ రోజున నా మేనల్లుడిని మళ్ళీ అరెస్టు చేశారు. వాడు చాలా తెలివైనవాడు, మంచివాడు. వాడు కూడా ఊరేగింపులో ముందే నిలబడ్డాడు. పావెల్ పక్కన, సరిగ్గా జెండా దగ్గరే నిలబడ్డాడు. సిజో తన చేతిని అటూ ఇటూ ఊపాడు. అతడి ప్రాణం పోతోందా అనిపించింది. తల్లి చేయి పట్టుకుని, ఈ అవ్వ చెప్పిందంతా నిజం. మన పిల్లలు నిజాయితీగాను న్యాయంగాను బతకాలంటున్నారు. మనం వాళ్ళని మధ్యలో వదిలేసి చక్కా వచ్చాం. నీలోన్నా రా పోదాం అన్నాడు. ఆమె ఎర్రబారిన కళ్ళతో జనాన్ని నలుమూలలా చూసి, నాయనలారా, జీవితం మన బిడ్డల కోసమే, ఈ ప్రపంచమే వాళ్ళ కోసం అంది. సిజో విరిగిపోయిన జెండా కర్ర ఆమె చేతికందించాడు. రావమ్మా నీలోన్నా, ఇదిగో నీ కర్ర చేత్తో పుచ్చుకో అన్నాడు. జనం విచారంతోనూ గౌరవంతోనూ చూచారు. సానుభూతితో మెల్లగా మాట్లాడుకున్నారు. సిజో ఏమీ మాట్లాడకుండా ఆమెకు దారి చేశాడు. ఆమె ఇంటి గుమ్మం దగ్గర చేరుకున్నాక వెనక్కు తిరిగి కర్ర ఊతంతో నిలబడి తల వంచి వందనం చేసింది. చాలా కృతజ్ఞురాలిని అని నెమ్మదిగా చెప్పింది. ఆ రోజంతా తల్లికి అదే ధ్యాస. శరీరాన్ని ఆత్మను కూడా వేధిస్తున్న అలసట కొద్దీ కన్ను మూసేసరికి మధ్యాహ్నం జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకానికొచ్చేవి. పొట్టి ఆఫీసరు, పావెల్ కంచువర్ణె ముఖం, నవ్వుతూ కలకలలాడే ఆంద్రెయ్ కళ్ళు అన్నీ ఆమె కళ్ళకు కట్టినట్లు ప్రత్యక్షమైనాయి. ఏమీ తోచక గదిలో అటూ ఇటూ తిరిగింది. కిటికీ దగ్గర కూచుని వీధిలోకి చూసింది. మళ్ళీ లేచి పచారు చేసింది. ఏమాత్రం చప్పుడైనా గబాలన లేచి అర్థం లేకుండా దేనికోసమో వెతుకుతున్నట్లు తచ్చాడింది. నీళ్లు తాగింది. కానీ ఆ నీళ్లు ఆమె దాహాన్ని కానీ, ఆమె గుండెలను కుతకుతలాడించే అగ్నిని కానీ చల్లార్చలేకపోయాయి. ఆ రోజు సాయంకాలం పోలీసులొచ్చారు. ఏ విధమైన ఆశ్చర్యమూ భయమూ లేకుండా ఆమె వారిని కలుసుకుంది. వాళ్ళు ఆర్భాటం చేసుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారు. చాలా సంతోషంగానూ సంతృప్తిగానూ ఉన్నారు. పసుపు పచ్చని ముఖం గల ఆఫీసరు పళ్ళికిలిస్తూ, ఏయ్ ముసలమ్మా, బాగున్నావా? మనం కలుసుకోవడం ఇది 3వసారి కదూ అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. పొడి ఆరిపోయిన నాలుకతో పెదవులను తుడుచుకుంది. ఆఫీసరు అతిధోరణిలో పడి ఆమెకు బోధించడానికి ప్రయత్నం చేశాడు. అతిగా మాట్లాడడం అతనికొక సరదా కాబోలనుకుంది. అతడన్న మాటలు ఆమెకేమీ బాధ కలిగించలేదు. నిజానికి వాటినామె పట్టించుకోనే లేదు. కానీ చివరికి, ఏమమ్మోయ్, ఈ తప్పంతా నీదే. నీ కొడుకును చిన్నప్పటి నుంచి అదుపాజ్ఞల్లో పెట్టకపోవడం, దేవుడన్నా చక్రవర్తి అన్నా భక్తి గౌరవాలు కలిగించకపోవడం నీదే తప్పు అనేసరికి ఆమె తలుపు దగ్గరే నిలబడి మెల్లగా జవాబు చెప్పింది. మన మంచి చెడ్డల్ని నిర్ణయించే న్యాయాధిపతులు మన పిల్లలే. వాళ్ళు ఆ విధమైన కఠోర మార్గాన్ననుసరించి పోతుంటే వాళ్ళ పాటున వాళ్ళనొదిలి పెట్టనందుకు వాళ్ళే మనను మంచి చెడ్డల్ని నిర్ణయిస్తారు. ఏమిటంటున్నావ్? బిగ్గరగా చెప్పు అరిచాడు ఆఫీసర్. మన పిల్లలే మన పాలిటి న్యాయాధిపతులు అంటున్నాను అని తల్లి నిట్టూర్చి జవాబు చెప్పింది. అతడు రుసరుసలాడుతూ ఏదో లొడలొడ మాట్లాడాడు. అవేమీ ఆమె వినిపించుకోలేదు.
ఇంటిని సోదా చేసేటప్పుడు సాక్షిగా మార్యా కోర్సునోవాను రప్పించారు. ఆమె తల్లికి పక్కనే నిలబడింది గాని తలెత్తి ఆమెకేసి చూడలేదు. ఆఫీసరు ఆమెను ఏమైనా ప్రశ్నించినప్పుడు మాత్రం వంగి సలాం కొట్టి ఒకటే జవాబు చెప్పేది. మహాప్రభు, నాకేమీ తెలియదు. నేను అమాయకురాలిని. అవి ఇవి అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్నాను. నాకే పాపమూ తెలియదు. నోర్ముయ్ అని ఆఫీసరు మీసాలు దువ్వుకుంటూ ఆజ్ఞాపించాడు. మళ్ళీ వంగి సలాం చేసింది. కాని అతడు చూడకుండా ఉన్నప్పుడు వెక్కిరించింది. వాడి మొహానికి అంతే అని తల్లి చెవిలో అంది. వ్లాసోవాను సోదా చెయ్యమని ఆఫీసరు ఆజ్ఞాపించాడు. ఆమె బిత్తరపోయి ఆఫీసరు ముఖంకేసి చూసింది. మహాప్రభు, అలాంటి పని చెయ్యడం నాచేత కాదండి అని భయపడుతూ చెప్పింది. ఆఫీసరు బూటుకాలితో నేలమీద కొట్టి నానా హంగామా చేసి హూంకరించాడు. మార్య తలొంచుకుంది. సరి, సెలగేయ నిలోన్నా తప్పదు. బొత్తాము విప్పు అని తల్లితో చెప్పింది. చేతుల్తో తల్లి దుస్తులను తడుముతుంటే మార్య ముఖం ఎర్రబడిపోయింది. కుక్కల కొడుకులు అని గొనిగింది. ఏయ్, ఏమిటా సణుగుడు అని సోదా జరుగుతున్న వైపు తీక్షణంగా చూస్తూ ఆఫీసరు హూంకరించాడు. మార్య గడగడలాడుతూ ఏమీ లేదు బాబు, ఆడవాళ్ళ వ్యవహారం లెండి అని నసిగింది. చివరకు ఆఫీసరు తల్లిని కాగితం మీద సంతకం చేయమని ఆజ్ఞాపించాడు. అలవాటి లేని చేత్తో సెలగేయ వ్లాసోవా కార్మికుని విధవరాలు అని అక్షరాలు చెక్కింది. ఏమిటి రాశావు? అదంతా ఎందుకు రాశావు అని ఆఫీసరు ఆశ్చర్యంగా కోలముఖం చేసి అడిగాడు. అడవి మనుషులు ముసిముసి నవ్వుతూ అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తల్లి రొమ్ము మీద చేతులు కొట్టుకొని కిటికీ దగ్గర నిలబడి రెప్ప వాల్చకుండా కనుబొమలు పైకెత్తి సూటిగా చూసింది. పెదవులు బిర్రబిగుసుకున్నాయి. దవడలు గిట్టకర్చుకుపోయాయి. బాధనిపించింది. ఒళ్ళంతా గగురుపాటుతో తల్లికి మెలకువ వచ్చింది. ఎవరో మోటు మనిషి తన బరువైన చేత్తో ఆమె గుండె పట్టుకుని మెల్లగా పిండేస్తున్నట్లనిపించింది. కూలీలను పనిలోనికి రమ్మని విరామం లేకుండా ఫ్యాక్టరీ సైరను కూత వేస్తోంది. అది రెండవ కూత అని ఆమె గుర్తుపెట్టింది. గది నిండా పుస్తకాలు, దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అంతా తలకిందులుగా ఉంది. నేలంతా బూటుకాళ్ళ మట్టి మరకలతో నిండిపోయింది. ఇప్పుడిక చేయవలసిందేమిటి అని ప్రశ్నించుకుంది. ఇంతలో తను పొద్దుటిపూట ప్రార్థన చెయ్యలేదనే సంగతి ఆమెకు జ్ఞాపకమొచ్చింది. లేచి పూజా విగ్రహం దగ్గరకెళ్ళి ఎదురుగా కొన్ని క్షణాలు నిలబడి మళ్ళీ కూచుంది. హృదయం ఖాళీ అయిపోయింది. తన కోరిక సిద్ధించిందా అన్నట్లు మధ్యాహ్నం నికోలాయ్ ఇవానోవిచ్ ఆమెను చూడ్డానికొచ్చాడు. కాని అతన్ని చూడ్డంతోనే ఆమెకు హఠాత్తుగా గాబరా పుట్టింది. అతడు చేసిన వందనాన్ని అందుకోకుండానే ఆమె మెల్లగా ఏమిటిలా వచ్చారు? మీరు ఇలా రావడం తెలివి తక్కువ పని. మీరిక్కడకు రావడం వాళ్ళెవరైనా చూశారంటే మిమ్మల్ని కూడా పట్టుకుపోతారు అంది. అతడామె చేతిని గట్టిగా పట్టుకుని సులోచనాలను నుదుటిమీదకి తోసి ఆమె దగ్గరగా వంగి, పావెల్, ఆంద్రెయ్, నాకు మధ్య ఒక ఖరారు జరిగింది. వాళ్ళను అరెస్టు చేసినట్లయితే మర్నాడు నేను పట్నానికి మిమ్మల్ని తీసుకెళ్ళాలని అన్నాడు. అతని కంఠధ్వని చాలా మృదువుగానూ ఆమె పట్ల ఎంతో సానుభూతి సూచకంగానూ ఉంది. ఏమైనా సోదా జరిగిందా అని అడిగాడు. అవును. సిగ్గు శరాలు లేకుండా కొంపంతా గాలించి నానా హంగామా చేశారు. వాళ్ళకి సిగ్గెందుకు అని నికోలాయ్ భుజాలెగరేస్తూ అన్నాడు. ఇక ముందామె పట్టణంలో ఎందుకు కాపురముండాలో చెప్పడం మొదలెట్టాడు. స్నేహభావంతోనూ ఆప్యాయంగానూ అతడు చెప్పిన మాటలన్నీ ఆమె విని చిన్న నవ్వు నవ్వింది. అతడు చెప్పిన వాదనలన్నీ ఆమె వినిపించుకోలేదు. కాని అతని ఎడల తనకు కలిగిన ఆప్యాయతకు, విశ్వాసానికి ఆమె ఆశ్చర్యపడింది. పాషా కోరికల్లా ఉంటే, మీకేమీ ఇబ్బంది లేకుండా ఉంటే దాని గురించి మీకేమీ ఆలోచనక్కరలేదు. నేనొక్కన్నే ఉంటున్నాను. అప్పుడప్పుడు మా అక్క వస్తూ ఉంటుంది అని మాట కట్టొచ్చాడు. అయితే నేను మీ ఖర్చు మీద జీవించను.
మీకు కావాలంటే పని చూడగలం అన్నాడు నికోలాయ్. ఆమెకు పని అంటే తన కొడుకు ఆంద్రేయ్ వాళ్ళ స్నేహితులు చేసే పని అనే అర్థం. నికోలాయ్ దగ్గరకొచ్చి అతని కళ్ళకేసి తెరిపారా చూసింది. నిజంగానే పని చూపిస్తారా అని అడిగింది. నాకు పెళ్ళి గెళ్ళి లేదు కనుక మా ఇంట్లో అంతా పని లేదు. ఇంట్లో పని కాదు నేను అడుగుతున్నది అంది మెల్లగా. అతడు మాత్రం అర్థం చేసుకోలేక పోయినందుకు కొంచెం బాధపడి నిట్టూర్పు విడిచింది. అతడు మాత్రం చిరునవ్వు నవ్వేసి కొంచెం ఆలోచనాపూర్వకంగా ఇలా అన్నాడు. పత్రికను అచ్చువేయమని కోరిన రైతుల చిరునామాను పావెల్ని అడిగి మీరు తెలుసుకుంటే వాళ్ళని నేనెరుగుదును. వాళ్ళని వెదికి పట్టుకుని మీరేమి చెయ్యమంటే అది చేస్తాను. నిషిద్ధ పత్రాలను తీసుకువెళ్తున్నానని ఎవరూ అనుకోరు. మీ కడుపు చల్లగా ఉండ. నేను ఫ్యాక్టరీలోకి కరపత్రాలు పట్టుకెళ్ళలేదు అని సంతోషంతో తల్లి చెప్పింది. హఠాత్తుగా ఆమెకొక గాఢమైన కోరిక కలిగింది. భుజాన సంచి వేసుకుని కర్ర చేత్తో పుచ్చుకుని గ్రామాలను అడవులను దాటి దేశమంతా తిరగాలనిపించింది. నికోలాయ్ లేచి గడియారం కేసి చూశాడు. అయితే అంగీకరించినట్టేనా? మీరు పట్టణానికొచ్చేసి నా దగ్గర ఉంటారన్న మాటేగా? ఆమె తలూపింది. ఎప్పుడూ సాధ్యమైనంత త్వరలో అన్నాడు నికోలాయ్. మీరు వచ్చేసేదాకా నేను చాలా ఆదుర్దాగా ఉంటాను అని మెల్లగా చెప్పాడు. ఆమె ఆశ్చర్యంతో అతడికేసి చూసింది. అతనికి తనేమవుతుంది? అతడు తన తల పక్కకు వాల్చి బిడియంతో చిరునవ్వు నవ్వుతూ కొంచెం వంగి నిలబడ్డాడు. సాధారణమైన నల్లకోటు ధరించాడు. అతడి వాలకం అతని స్వభావానికి భిన్నంగా ఉంది. మీ దగ్గరేమైనా డబ్బుందా అని రెప్పలు వాల్చి అతడామెనడిగాడు. లేదు. నికోలాయ్ నెమ్మదిగా నవ్వుకున్నాడు. డబ్బుందే, అది చాలా అసహ్యమైనది. పుచ్చుకోడానికి, ఇవ్వడానికి కూడా చాలా చిరాకైనది. అతడామె చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కాడు. సాధ్యమైనంత త్వరలో రండి అన్నాడు. తర్వాత అతడు నెమ్మదిగా వెళ్ళిపోయాడు. నికోలాయ్ వచ్చిన 4 రోజులు తర్వాత తల్లి అతని ఇంటికి బయలుదేరింది. 2 ట్రంకు పెట్టెల సామానుతో ఆమె బండి కూలీపేటను వదిలిపెట్టి పొలాల పక్క నుంచి పోతుంది. తన పొగగొట్టాలను ఆకాశంలోకి చొనుకుతున్న ఫ్యాక్టరీ ఎర్రటి పెద్ద సాలీడులాగా మసిబారిన నేల మీద కాళ్ళు పారజాపుకుని ఉంది. దాని చుట్టూ ఒంటి అంతస్తు గల కార్మికుల ఇళ్ళు బాడువ కానుకును గుంపులుగా ఉన్నాయి. ఆ ఇళ్ళు వెలవెలలాడుతూ ఒకదాని మీద ఒకటి కట్టనట్లుగా ఉన్నాయి. వాటికన్నా ఎత్తుగా ఫ్యాక్టరీలాగే ఎర్రటి రంగు చర్చి కనబడుతోంది. దాని గోపురం మాత్రం పొగగొట్టాల కంటే కిందగానే ఉంది. తల్లి నిట్టూర్పు విడిచి తన బ్లౌజు కాలరు వదులు చేసుకుంది. అది ఆమెకు ఊపిరి సలపకుండా చేస్తున్నట్లనిపించింది. ఛల్ ఛల్ అని బండివాడు కళ్ళెపువారు పుచ్చుకుని గుర్రాన్ని అదిలించాడు. బండి మనిషి పొట్టిగా ఉన్నాడు. వంకరకాళ్ళు. వయస్సింతని చెప్పడానికి వీల్లేదు. ఛల్ ఛల్ అని ఇసురోమని గుర్రాన్ని అదిలిస్తూ పెళ్ళలు పెళ్ళలుగా మట్టి అంటుకున్న బూటుకాళ్ళను తమాషాగా గాలిలోకి తన్నుతుండేవాడు. నికోలాయ్ ఇవానోవిచ్ పట్టణం చివర ఒంటరిగా ఉండే వీధిలో కాపురమున్నాడు. అతని ఇల్లు పాతదైన 2 అంతస్తుల మేడలో భాగం. ఇంటి ముందర చిన్న తోట ఉంది. ఇక్కడ మీకు సౌకర్యంగా ఉంటుందా అని నికోలాయ్ తల్లికొక చిన్న గది చూపించాడు. ఆ గదిలో ఒక కిటికీలో నుంచి తోట కనబడుతుంది. మరొక కిటికీలో నుంచి పచ్చిక పెరిగిన పెరడు కనబడుతోంది. ఆ గదిలో కూడా గోడలకు పుస్తకాల అలమారాలు అమర్చబడి ఉన్నాయి. నికోలాయ్ ఇమ్ముగా ఉండే తన ఇంట్లో కూడా నిదానంగా తన ఇల్లు కానట్లుగా నడుస్తుండడం గమనించింది ఆమె. గదిలో ఉండే వస్తువులను ముఖం బాగా దగ్గర పెట్టి సులోచనాలను సున్నితమైన కుడిచేతి వేళ్లతో పైకెత్తి పట్టుకుని తన దృష్టినాకర్షించిన వస్తువును పరిశీలనగా చూస్తుండేవాడు. పువ్వుల చెట్లకామె నీళ్లు పోసి పియానో మీద చిందరవందరగా పడేసి ఉన్న సంగీతపు పుస్తకాలను సర్దింది. సమోవార్ కేసి చూసి దాన్ని నిగనిగలాడేటట్లు తోమించాలి అంది. తెరిచి ఉన్న కిటికీలో నుంచి రాత్రివేళ పట్టణంలోని అపరిచితమైన ధ్వనులన్నీ ఆమె చెవుల్లో పడుతున్నాయి.
తోటలోని చెట్ల మీద ఆకుల రెపరెపధ్వనులు చేస్తున్నాయి. వాటిని ఆలకిస్తూ లోకంలో ముందుకు పోతున్నారు పిల్లలు అనుకుంది. మీరు విద్యార్థులా అని తల్లి అతడిని అడిగింది. కాదు, నేను ఉపాధ్యాయుడిని. మా నాయన వ్యాట్కా ఫ్యాక్టరీ మేనేజరు. నేను మాత్రం ఉపాధ్యాయుడిగా చేరాను. గ్రామంలో రైతులకు పుస్తకాలను ఇచ్చినందుకు పట్టుబడి జైలు శిక్షను అనుభవించాను. ఆ తర్వాత ఒక పుస్తకాల దుకాణంలో విక్రయదారుగా పనిచేశాను. అక్కడ నా అజాగ్రత్త వల్ల మళ్ళీ జైల్లో పడ్డాను. తర్వాత నన్ను అర్హాంగెల్స్క్కు ప్రవాసం పంపారు. అక్కడ కూడా గవర్నర్తో పేచీపడి అతని ఆగ్రహానికి గురయ్యాను. అంచేత తెల్ల సముద్ర తీరాన ఉన్న ఒక కుగ్రామానికి నన్ను పంపేశారు. అక్కడ 5 ఏళ్లున్నాను. ఆ గదిలో అతని కంఠస్వరం చాలా తాపీగా ప్రతిధ్వనించింది. తల్లి ఇలాంటి కథనాలనెన్నింటినో ఇదివరకు వింది. కానీ చెప్పేవాళ్ళు తొణుకు బొణుకు లేకుండా, ఆగ్రహావేశాలకు చోటివ్వకుండా ఇవన్నీ తప్పనిసరిగా జరగాల్సినవే అన్నట్లు ఎలా చెప్పగలుగుతారో మాత్రం ఆమెకు అర్థం కాలేదు. మా అక్కయ్య ఈవేళ వస్తోంది అన్నాడు నికోలాయ్. ఆమెకు పెళ్ళి అయిందా? ఆమె విధవరాలు. ఆమె భర్తను సైబీరియాకి ప్రవాసం పంపారు. అతడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. 2 ఏళ్ల కిందట యూరోప్లో క్షయవ్యాధి వల్ల మరణించాడు. ఆమె మీకన్నా ఎన్నేళ్లు పెద్ద? నాకన్నా 6 ఏళ్లు పెద్దది. నేనామెకు ఎంతైనా రుణపడున్నాను. ఆమె ఎంత చక్కగా పియానో వాయిస్తుందో వినండి. ఆ పియానో ఆమెదే. ఇక్కడున్న వస్తువులు చాలా వరకు ఆమెవే. పుస్తకాలు నావి. ఆమె ఎక్కడుంటుంది? ఎక్కడ పడితే అక్కడే. ఎక్కడ ధైర్యంగల మనిషి అవసరమో అక్కడ ఆమె ఉంటుంది అని అతడొక చిరునవ్వు నవ్వాడు. ఆమె కూడా అలాంటి పనే చేస్తోంది ముమ్మాటికి. ఇంతలో అతడు ఆఫీసుకెళ్ళిపోయాడు. తల్లి ఇలాంటి పని అంటే ఏమిటో ఆలోచించడం మొదలెట్టింది. పట్టుదలతో, నిదానంతో ఏ రోజుకారోజు ఈ పనిలో నిమగ్నులై ఉన్న మనుషుల్ని గురించి కూడా ఆలోచించింది. దానితో వాళ్ళ ముందర తను నిలబడినట్లనిపించింది. దానిలా అనిపించింది. రాత్రివేళ మహోన్నత పర్వతం ముందర తను నిలబడినట్లు అనిపించింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.